అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుడు చెప్తున్నాడు, నీ దేహానికి ఆరోగ్యము అలాగే నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని. ఇప్పుడు వాక్యము మనం విన్నాం కదా, దేవుడు చెప్పాడు కలుగుతుంది అని. ఖచ్చితంగా కలుగుతుంది. దేవుడు చెప్పిన ఈ వాక్యం మనలో నెరవేరాలంటే, మనలో పనిచేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించాలన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడైతే వాక్యం మనకి ఇస్తాడు. ఆ వాక్యాన్ని ఇచ్చిన తర్వాత మన జీవితంలో ఆ వాక్యం కంపల్సరిగా జరుగుతుంది, దేవుడు జరిగిస్తాడు. కానీ ఆ వాక్యాన్ని బట్టి మనం ఎలా జీవించాలి, ఆ వాక్యాన్ని బట్టి దేవునికి మనము ఎలా లోబడాలి, దేవుని యందలి ఎలా భయభక్తులు ఉంచాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ వాక్యాన్ని బట్టి దేవునితో మనం ఎలా జీవించాలి, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని బట్టి మనము నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది అని చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, పైన వచనంలో చెప్తున్నాడు చూడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. పొరపాటును కూడా నువ్వు నేను జ్ఞానిని, నేను తెలివైనని, నేను పెద్ద గొప్పని, నేను పెద్ద కింగుని, నాకున్నంత తెలివి ఈ భూమి మీద ఎవరికీ లేదు, నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి అని పొరపాటును కూడా నీవు అనుకోవద్దు అని చెప్తున్నాడు అనమాట. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని చెప్తున్నాడు. చూడండి, యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేయండి మీరు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుని యందలి భయము భక్తి కలిగి నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెడతావో, నువ్వు చేస్తున్న చెడుతనాన్ని విడిచిపెడతావో, దేవునికి అసహ్యకరమైన చెడుతనాన్ని విడిచిపెడతావో, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, లేకపోతే కలగదు. నువ్వు ఎంతసేపు దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాలే, దేవుడు నాకు ఈ వాగ్దానం చేసినాలే, ఖచ్చితంగా నా దేహానికి ఆరోగ్యం ఇస్తాడు, ఎముకలకు సత్తువ కలిగిస్తాడు, ఖచ్చితంగా కలిగిస్తాడులే అంటే కలిగిస్తాడు, ఓకే బాగానే ఉంది. కానీ నీలో ఉన్న చెడుతనం గురించి ఏం చెప్తావు? నీ చెడుతనాన్ని నువ్వు విసర్జిస్తే, నీ చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటే, నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితే, దేవుని యందలి భయము భక్తి కలిగి నీ చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ దేహం వచ్చేసి అనారోగ్య పరిస్థితికి వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎముకలకు సత్తువు కూడా కలిగిస్తాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు మనము శ్రద్ధతో, భయము భక్తితో వినాలి, చదవాలి. అప్పుడు మనకు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడు చెప్పిన రీతిగా అలా నడుచుకుంటే చాలు, దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞానిని అనుకోవద్దన్నాడు. కాబట్టి ఒకవేళ నీకు అలాంటి తలంపులు ఉంటే, నేను పెద్ద జ్ఞానిని, నేను తెలివైనని, అలాంటి తలంపులు ఉంటే కూడా వచ్చి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా తలంపులు మురికి గుడ్డలు, నా ఆలోచనలు ఎందుకు పనికిరానివి అయ్యా, జ్ఞాని నేను కాదు ప్రభువా, నన్ను సృష్టించిన జ్ఞాని అయిన దేవుడు మీరు, సర్వాధికారి అయిన దేవుడు మీరు, నేను కాదు ప్రభువా, నాలో ఏముంది ప్రభువా అని దేవుని దగ్గర తగ్గించుకో, ఒప్పుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందలి భయము భక్తి కలిగి, ప్రభువా ఇంతవరకు నాలో నేను ఎన్నో చెడ్డ పనులు చేసినాను, చెడుతనం అసహించుకోకుండా ఇష్టపడ్డాను, చెడుతనమనే చేసుకుంటూ వచ్చాను, కాబట్టి ఇంకా అలా ఎప్పుడు చేయనని దేవుని యందలి వచ్చి భయము భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాయి. అప్పుడు నీ అనారోగ్యం గురించి దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను అనారోగ్య పరిస్థితితో బాధపడుచున్నాను, ఎముకల్లో సత్తువు లేదు, నాకు సహాయం చేయండి, ఇదో నేను మీ అందరూ భయము భక్తి కలిగి నా చెడుతనం అంతటినీ కూడా విడిచిపెడుతున్నాను, విసర్జిస్తున్నాను, దాన్ని అసహించుకుంటున్నా, ఇంక నాకు అవసరం లే, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, ఎముకలకు సత్తువుని ఇవ్వండి ప్రభువా అని అడుగు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయనే చెప్పాడు కదా ఇక్కడ వాక్యంలో, భయభక్తులు కలిగి నువ్వు చెడుతనమును విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ ఎముకలకు సత్తువు ఇస్తాను చెప్పాడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు, నువ్వు అడుగు అలా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఒకవేళ మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, రోగముల చేత బాధించబడుతున్నారా, వ్యసనముల చేత నలిగిపోయి ఉన్నారా, వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారా, ఒకవేళ నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు,
మరలా పడిపోతున్నాను, మరలా తెలిసే చేస్తున్నాను, వద్దనుకుంటున్నా, విసర్జించాలనుకుంటున్నా, కానీ నా వల్ల కావట్లేదు, విడిచిపెట్టలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నారేమో. రండి, దేవుని దగ్గరికి రండి. ప్రభువా, నా పరిస్థితి ఇది తండ్రి, నాకు సహాయం చేయండి అని అడుగు. దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు నువ్వేదన్నా పాపం చేసినావు, దేవునికి వ్యతిరేకమైనది, విరుద్ధమైనది చేసేసినావు అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి చెప్తే దేవుడు ఖచ్చితంగా కోపపడతాడు. కాబట్టి నాకు స్వస్థతనివ్వడు, కాబట్టి నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయడు, కాబట్టి దేవుడు నేను చెప్పిన దాన్ని వినడు, ఖచ్చితంగా దేవుడు నన్ను శిక్షిస్తాడు అని ఆలోచనలు పెట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగితే కానీలే, నేను కావాలనే తెలిసే తప్పు చేసినా పర్లేదు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నా దేవుడు శిక్షించినా కూడా పర్లా, నేను భరిస్తాను, పర్వాలే, కానీ నా తండ్రికి చెప్పకుండా నేను ఉండలేను, నా తండ్రితో మాట్లాడకుండా నేను ఉండలేను అని దేవుని దగ్గరికి రావాలి. అటువంటి మనసు నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రైజ్, ఆయన ప్రేమ స్వరూపి కదా, ఖచ్చితంగా క్షమిస్తాడు. రండి, దేవుని దగ్గరికి రండి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, నేను జ్ఞానిని అనుకోవద్దని చెప్పి మీరు మాట్లాడారు, కృతజ్ఞతలు. దేవా, మేమైతే జ్ఞానులము కాదు ప్రభా. యేసయ్యా, మా తెలివి జ్ఞానమంతా ఎందుకు పనికిరానిది దేవా, మా జ్ఞానమంతా మురికి గుడ్డలు దేవా. కాబట్టి తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి చెడుతనమును మేము విసర్జించడానికి, అసహించుకోవడానికి, విడిచిపెట్టడానికి సహాయం చేయండి స్వామి. అదే రీతిగా తండ్రి, చెడుతనమును మీరు విడిచిపెడితే, నా ఎడల భయము భక్తి కలిగి జీవిస్తే మీ దేహమునకు ఆరోగ్యమును నేను ఇస్తానన్నారు, మీ ఎముకలకు సత్తువు కలిగిస్తానన్నారు. కాబట్టి తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే దేవా అనారోగ్య పరిస్థితుల్లో రోగముల చేత బాధించబడుతున్న వారు ఉన్నారు ప్రభు, వ్యసనముల చేత, బలహీనతల చేత నలిగిపోతున్న వారు ఉన్నారు ప్రభు, వారందరూ దేవా ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నాను, వదిలేస్తున్నాను, నాకు వద్దు ప్రభా, నాకు సహాయం చేయండి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నా ఎముకలకు సత్తువును కలుగజేయండి, ఈ బలహీనతల నుంచి నాకు విడుదలనివ్వండి, ఈ వ్యసనాల నుంచి నాకు విడుదలనివ్వండి, నాకు సహాయం చేయండి. తెలిసే తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా, నా వల్ల కావట్లేదు, చేయకూడదు అనుకుంటున్నా కూడా చేస్తున్నాను, నాకు సహాయం చేయండి, వీటి నుంచి నాకు విడుదల కావాలి, ఈ బంధకాల నుంచి, సంఖ్యల నుంచి నాకు విడుదలనివ్వండి అని ఎంతమంది అడుగుతున్నారు, వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యం చేయండి స్వామి. వారికి సహాయం చేయండి, వారిని స్వస్థపరచండి, వారున్న బంధకాల నుంచి విడుదలనివ్వండి, రక్షణను కలిగించమని సహాయం చేయమని దేవ. అదే రీతిగా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో, పేరు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, కృప చూపెట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.